సిటీ కేబుల్ ఆపరేటర్లకు నమస్కారం. ఇప్పుడు సిటీ డిజిటల్ వారు కొత్తగా లాంచ్ చేయబోయే డాష్బోర్డ్ గురించి కొన్ని అతి ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సిటీ కేబుల్ వారు ముందుగా మీకు ఒక లింక్ని పంపించడం జరుగుతుంది. ఆ లింక్ ఓపెన్ చేసిన వెంటనే మీకు డిస్ప్లేలో కనపడే విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజర్ నేమ్ ప్లేస్లో మీ యొక్క ఐడి నెంబర్ని ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ వచ్చి అందరికీ కామన్గా ఒకే పాస్వర్డ్ ఇస్తారు. ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. ఈసారి క్యాప్చా కోడ్ సింపుల్గా నెంబర్స్లో ఉంటుంది. నెక్స్ట్ లాగిన్ ఆప్షన్ని క్లిక్ చేయండి. లాగిన్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు డాష్బోర్డ్ ఈ విధంగా కనపడుతుంది. ఇక్కడ యూజర్ ఇన్ఫర్మేషన్ అంటే ఆపరేటర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వచ్చి ఆపరేటర్ ఐడి, క్లయింట్ కోడ్ వచ్చి ఐడి నెంబర్, నెట్వర్క్ నేము, ఆపరేటర్ నేము, మొబైల్ నెంబర్, ఈమెయిల్, పోస్టల్ రిజిస్ట్రేషన్ నెంబరు మీకు డిస్ప్లే అవుతా కనపడుతుంది. ఇందులో ముఖ్యంగా ముందు చేయవలసిన పని, మీకు పైన కనపడుతున్న సిటీ కేబుల్ లోగో పక్కనే 3 గీతలు ఉన్నాయి. ఆ గీతల్ని క్లిక్ చేసి సెట్టింగ్స్, లాస్ట్లో ఉన్న సెట్టింగ్స్లోకి వెళ్ళి చేంజ్ పాస్వర్డ్ కొట్టి యూజర్ నేమ్ దగ్గర మీ ఐడి కనపడుతుంది. ఓల్డ్ పాస్వర్డ్ వచ్చి సిటీ కేబుల్ వాళ్ళు అందరికీ కామన్గా ఇచ్చిన ఓల్డ్ పాస్వర్డ్ ప్లేస్లో ఆ పాస్వర్డ్ క్లిక్ చేసి న్యూ పాస్వర్డ్ మీకు నచ్చిన అంటే 8 క్యారెక్టర్స్ ఉండాలి, ఒక లెటర్ ఉండాలి, ఒక నెంబర్ ఉండాలి. అలా 8 క్యారెక్టర్స్ కంపల్సరీ ఫిల్ చేయాలి. అక్కడ న్యూ పాస్వర్డ్ పెట్టి ఎంటర్ న్యూ పాస్వర్డ్ కోడ్ కొట్టి అప్డేట్ చేసుకోండి. అప్పుడు మీ యొక్క న్యూ పాస్వర్డ్ కామన్గా ఎంటర్ అయిపోతుంది. ఫస్ట్ ముఖ్యమైన విషయం, రీఛార్జులు చేయడానికి మన ఐడిలో అమౌంట్ వేసుకోవాలి. పాత ఓవైసీలో ఎల్సిఓ పేమెంట్స్ లింక్ ఓపెన్ చేసి మళ్ళీ ఐడి నెంబర్, పాస్వర్డ్ కొట్టి మనం అమౌంట్ వేయాల్సి వచ్చేది. ఇక్కడ అలా అవసరం లేకుండా సింపుల్గా మీకు డిస్ప్లేలో కనపడే టాపప్ని ఇలా క్లిక్ చేశారంటే పేయు, పేటిఎం 2 గేట్వేలు వస్తాయి. ఈ గేట్వేలో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని పేమెంట్ ఎంటర్ చేయాలి. పేమెంట్ వచ్చి కామన్గా దీంట్లో కూడా మినిమం 1000 రూపాయలు వేసుకోవాలి. తర్వాత 1000 రూపాయలు ఎంటర్ చేసిన తర్వాత